అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో అహోబిల క్షేత్రం గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ అహోబిల క్షేత్రాన్ని 2 రకాలుగా ఉంటుందండి. ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని. కొండపైన ఉన్నదాన్ని ఎగువ అహోబిలం అంటారు, కింద ఉన్నదాన్ని దిగువ అహోబిలం అంటారండి. ముఖ్యంగా అహోబిల క్షేత్రంలో నవనారసింహులని నరసింహస్వామి టెంపుల్ 9 ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఈ 9 టెంపుల్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. మేమైతే ఈ వీడియోలో ఎగువ అహోబిల క్షేత్రం గురించి అయితే వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడి వరకు అయితే మనకు బస్సులన్నీ అయితే ఇక్కడి వరకు వస్తాయండి. ఇది ఎగువ అహోబిలం. మన ఓన్ వెహికల్స్ ద్వారా వచ్చిన ఇక్కడైతే ఆపేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకు పైకి వెళ్ళడానికి ఒక 300 మీటర్స్ దూరం ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి నడుచుకుంటూ పోవచ్చు, లేదంటే దేవస్థానం వల్ల ఫ్రీ బస్ అనేది ఉంటుంది. ఆ బస్సులో కూడా వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసి కారంజ నరసింహస్వామి అంట టెంపుల్. మేము వెళ్ళేటప్పటికి కొద్దిగా మూసిండు, మేము పోయి వచ్చిన తర్వాత తీసుకున్నామండి. నరసింహ క్షేత్రాలలో ఇది ఒక టెంపుల్ అండి. 9 టెంపుల్ల కిందికి లెక్కకి వస్తుంది. ఇది ఉచిత బస్సు. దీనికి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. పైకి అయితే తొలుకొని పోతారు మనని. ఇది 9 టెంపుల్లో అక్కడ ఉన్న స్వామివార్ల పేర్లు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బోర్డులు అయితే కనిపిస్తుంది. ఇది మెయిన్ టెంపుల్కి ముందున్న భాగం. ఇక్కడైతే మన ఫుడ్, అన్నదాన సత్రాలు, అకామిడేషన్కి అన్నిటికైతే ఇక్కడ ఉంటాయండి. ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ నైట్ స్టే చేయొచ్చు. అన్నదానం అయితే ఫ్రీగా ఉంటుంది. అన్ని రకాల వసతులు అయితే ఉంటాయి కింద. మనం ఇప్పుడు టెంపుల్లోకి అయితే ముందరకు వెళ్తున్నాం. ఈ టెంపుల్ నుంచి పైకి వెళ్ళడానికి 8 కిలోమీటర్లు అవుతుందండి. జ్వాలా నరసింహస్వామి టెంపుల్. పైకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, నడవలేని వాళ్ళు మాత్రం ఇక్కడ డోలీలు అయితే అవైలబుల్గా ఉంటాయి. దానికి ఛార్జెస్ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొని పోతారండి. 3000, 4000 వరకు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీగా. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం పైకి. మేము ఇప్పుడు వర్షాకాలం ఆగస్టు నెలలో అయితే వెళ్ళామండి. ఎక్కువ వర్షాలు పడేటప్పుడు కానీ, ఎక్కువ ఎండాకాలం అయితే వెళ్ళొద్దండి. ఇప్పుడు లైట్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయని మెయిన్ అవి చూడడానికి అయితే మేము వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు కింద ఉన్నట్టు మెయిన్ టెంపుల్లో దర్శనం చేసుకొని పైకి వెళ్దాం అనుకున్నాం. ఇలాంటి బ్రిడ్జెస్ అయితే మీకు మధ్యన చాలా 2-3 రకాల బ్రిడ్జెస్ అయితే వస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్. అక్కడ స్నానాలు చేయొచ్చు. ఒక గుండం లాగా ఉంటుంది చిన్నగా, మరీ ఎత్తు నుంచి అయితే రావు కానీ వాటర్. మీరు చూడండి ఈ వీడియోలో. చాలా జాగ్రత్తగా కిందికి దిగి చేయొచ్చండి. ఉచిత దర్శనంకి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మెయిన్ టెంపుల్కి ఇదే అండి ఫ్రంట్ సైడ్ వెళ్ళాల్సినది. మేము వెళ్ళే టయానికి లోపల ఏదో పూజ జరుగుతుందని అందరిని ఆపేశారు. మాకు లేట్ అవుతుందని మేము ఫస్ట్ పైకి వెళ్దామని పైకి అయితే వెళ్తున్నాం స్టెప్స్ ఎక్కి. ఇలాంటి స్టెప్స్ అయితే ఉంటాయి. కొద్దిగా వయసు పైబడిన వారైతే వెళ్ళడం చాలా కష్టం అండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగా పడతారు. మీకు అలవాటు ఉంటే వెళ్ళండి, లేదంటే డోలీలు ఉంటాయి, డోలీల ద్వారా కూడా వెళ్ళొచ్చు. వర్షాకాలం కాబట్టి చాలా క్లైమేట్ అయితే బాగుంటుందండి. అడవి మొత్తం పచ్చగా ఉంటుంది. ఇలా ఐరన్ మెట్స్ ఉంటాయి, మధ్యన రాతి మెట్లు కూడా ఉంటాయి. ఇది కాలక్షేప మండపం అంట. చాలా పెద్దగా ఉంది మండపం అయితే. మనం వెళ్ళేటప్పుడు ఇటు పక్క వస్తాము ఈ మండపానికి, వచ్చేటప్పుడు అవతల సైడ్ నుంచి వస్తామండి. ఇక్కడ బోర్డు కూడా రాశారు కాలక్షేప మండపం. ఇప్పుడైతే ఎవరైతే లేరు, దాంట్లో మొత్తం ఖాళీగానే ఉంది. చాలా పెద్ద మండపం, అప్పట్లో కట్టించిన మండపాలు ఇవి. అందరూ కింద స్టిక్స్ అయితే తీసుకున్నారండి సపోర్ట్ కోసమని. పైకి వెళ్ళడానికి స్టిక్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కింద అమ్ముతుంటారు, తీసుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ 9 క్షేత్రాల పైన కొండకు వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగే మీరు ఇక్కడ నుంచి బయలుదేరతట చూడండి. ఎంత లేదన్నా ఉన్నా 5-6 గంటలు అయితే పడుతుందండి. జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ చేసి మనం కిందికి రావాలంటే. మేము పైన ఉగ్రస్తంభం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికైతే టైం లేదు కాబట్టి మేము తొందరగా అయితే వెళ్ళాము. మీరు ఎవరైనా వెళ్ళాలి, అన్ని క్షేత్రాలు చూడాలనుకున్నప్పుడు ఉదయం 8 గంటలకల్లా మీరు, ఉదయం 7-8 కల్లా అయితే మీరు ఉండండి.
ఇక్కడ ఒక టెంపుల్ అయితే వస్తుంది నరసింహస్వామిది. 9 టెంపుల్లో ఇదొక టెంపుల్ అండి. మాలోల నరసింహస్వామి అంటారు. వచ్చేటప్పుడు మీకు నేను ఈ వీడియో చూపిస్తాను టెంపుల్ గురించి. ఇదైతే కొద్దిగా పైకి అయితే వచ్చిన తర్వాత తీసానండి మధ్యలో. ఇప్పుడు మేము ప్రహ్లాద బడికి అని ఒకటి చిన్న టెంపుల్ అయితే ఉంటుంది కొండల మధ్యన లోపల గుహలాగా. చూశారు కదా కిందికి ఎంత హైట్ మీదకి వచ్చాము. ఇక్కడ చాలా బండపరుపుగా వెడల్పుగా ఉంటుంది. మొత్తం వాటర్ పారుతూ ఉంటుంది. వర్షం ఎక్కువైతే ఇంకా ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువనే వచ్చాయి. ఈ బండల మీద నడిచేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నడచాలండి. వర్షం పడినప్పుడు జారుతూ ఉంటాయి, స్మూత్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ సపోర్ట్గా అయితే ఒక తాడైతే కట్టారు. ఆ తాడు పట్టుకొని మన నీళ్ళైతే దాటొచ్చు కిందక. నడిచేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగానైతే నడవాలండి. నరసింహస్వామి క్షేత్రం గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రహ్లాదుని కాపాడడానికి నరసింహస్వామి అవతరించాడని. అటువంటి ప్లేసే ఇదేనండి. రీసెంట్గా మహావతార్ సినిమా కూడా వచ్చింది. ఈ క్షేత్రం గురించి స్వామి భక్త ప్రహ్లాదుని ఏ విధంగా అయితే రక్షించాడనేది మనకి తెలుస్తుంది. ఇంట్రొడక్షన్ గురించి అయితే నేను ఎక్కువ చెప్పలేను. మాకు తెలిసిన వరకు కొద్దిగా మేము తీసిన వీడియోలు మాత్రమే ఇందులో షేర్ చేస్తున్నానండి. కంప్లీట్గా అయితే అన్నీ కవర్ చేయలేదు నేను. మేము ఇక్కడికి దగ్గరలో ఇప్పుడు వెళ్తున్నామండి. ఇది వాటర్ ఫాల్ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. మనం కింద చూసిన వాటర్ ఫాల్ కానీ ఇది చాలా బాగుందండి. కొద్దిగా ఎత్తు మీ నుంచి అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ జనాలు అయితే తక్కువ ఉన్నారు. ఎందుకంటే పైకి ఎక్కి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు కాబట్టి కొద్దిగా పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు. ఇది భక్త ప్రహ్లాద్ బడి అండి. మీకు చూపిస్తున్న వీడియో ఎక్కువసేపు తీయలేదు. చిన్న గుహ అన్నమాట ఇదే అండి. ఈ గుహలోనే భక్త ప్రహ్లాదుని లక్ష్మీ నరసింహస్వామి పైన పాతాళ లోకానికి విసిరేసినప్పుడు ఇక్కడ కాపాడాడంట. మన టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత పైన అయితే ఒక తొర్ర మాదిరి ఉంటుంది. ఆ తొర్రలో నుంచి భక్త ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు కిందికి తోసేపిస్తే కింద నరసింహస్వామి కాపాడాడు. అందుకే అక్కడ నరసింహస్వామి ఉంటారు. ప్రహ్లాదుడు అక్కడ విద్యాభ్యాసం కూడా చేశాడని అంటారు. అక్కడ నుంచి మనం సేమ్ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇది మాలోల నరసింహస్వామి టెంపుల్ అండి. ఇది కూడా 9 నరసింహస్వామి టెంపుల్లో ఇది ఒక రకం అండి. ఇక్కడ లోపలికి వెళ్ళి తీయడానికి మొబైల్ అయితే అలౌ లేదు. కాకపోతే మాలోల నరసింహస్వామి ఇక్కడ టెంపుల్లో అయితే చాలా చీకటి ఉంది. కరెంటు ఉంటుందో లేదో తెలియదు మాకు. ఇక్కడ నుంచి మళ్ళీ జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. కొన్ని కొండలు దిగాల్సింది ఉంటుంది, కొన్ని ఎక్కాల్సింది ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే వర్షాకాలంలో వెళితే చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే అడవి మొత్తం చాలా పచ్చగా ఉంటుంది. మీ వెంట మాత్రం తినే ఫుడ్, పైకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకొని పోండి. పైన అయితే ఎటువంటి ఆహార పదార్థాలు కానీ ఏమీ దొరకవు. ఇక్కడ ఒక చిన్న నరసింహస్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు. ఇప్పుడైతే మేము జ్వాలా నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మనకు డోలీలో తీసుకొచ్చే వాళ్ళైతే లాస్ట్ అక్కడ వరకే వేస్తారండి. పైన ఉన్న క్షేత్రం అతి ఎత్తు మీద ఉంటుంది, అన్నిటికన్నా పై మీద. దానికన్నా పైన ఉన్న టెంపుల్ కాదండి, అది ఉగ్రస్తంభం అంటారు. ఆ స్తంభం వీడియో కూడా ఆ స్తంభం గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది జ్వాలా నరసింహస్వామి బోర్డు చూస్తారు కదా, పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంటుందండి. వర్షాలు చాలా పడినప్పుడు ఎక్కువ వస్తాయి వాటర్. ఇక్కడనే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత తన చేతి వేళ్లను, రక్తం అంటిన మరకలను ఇక్కడ రక్తగుండం అని ఉంటుంది, ఈ గుండంలో కడిగారని చెప్తారు. ఆ గుండంలో నీరు కూడా చాలా ఎర్రగా ఉంటుంది సహజ సిద్ధంగా. ఇది ఒక వాటర్ ఫాల్ అండి. పైనుంచి అయితే నీళ్లు వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది. కొండ అంచుకైతే ఉంటుంది. మనకు సపోర్ట్గా చాలా డేంజర్గా అయితే పైపులు పెట్టారు. ఆ పైపులు కూడా వంచేసారు. ఇంతకుముందు అయితే ఈ పైపులు కూడా ఉండేవి కాదంట. చూశారు కదా, చాలా పచ్చగా ఉంది.
ఇప్పుడు జ్వాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్ మీకు ఇది రక్తగుండం అండి. ఈ రక్తగుండం వాటర్ అయితే తాగుతారు అందరూ. లోపల వాటర్ కూడా ఎర్రగా ఉంటుంది. చాలా మంచిది అంటారు ఈ వాటర్ తాగడం వల్ల. నరసింహస్వామి తన చేతులు కడిగిన ప్రదేశం అది, రక్తం అంటిన తర్వాత. ఇదే అండి టెంపుల్ జ్వాల నరసింహస్వామి. డోలీ ద్వారా వచ్చిన వాళ్ళైతే లాస్ట్ ఇక్కడ వరకు అయితే వస్తారు. ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ అయితే వీడియో తీయలేదండి, అక్కడ ఉన్న అర్చకులు అయితే తీయనివ్వరు. ఆ టెంపుల్ తర్వాత ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే వస్తుంది కిందికి వచ్చిన తర్వాత. ఈ జ్వాల నరసింహస్వామి టెంపుల్ నుంచే పైకి అయితే వెళ్ళాల్సింది ఉంటుంది. అదే వీడియో అయితే నేను తీయలేదు, మీకు తర్వాత చూపిస్తాను. ఇది ఒక టెంపుల్ అండి, వరాహ నరసింహస్వామి టెంపుల్ ఏమో అంటారు దీన్ని. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ వచ్చేసి ఒక కొండలో మధ్యాహ్న గుహలో నరసింహస్వామి విగ్రహాలు కానీ నరసింహస్వామి వెలిసింటాడు. ఆ నరసింహస్వామికి ఆ కొండకు ఆనుకొని మనకి ప్రతి ఒక్క టెంపుల్ అయితే ఉంటుంది. అందుకే మీకు కొండల మధ్య నుంచి టెంపుల్స్ అయితే కనిపిస్తుంటాయి. కొండకు ఆనుకొనే కట్టింటారు టెంపుల్ అనమాట. ఇక్కడైతే వర్షం ఎక్కువ ఉన్నప్పుడు ఈ వాటర్ అయితే మొత్తం ఫుల్గా ఉంటుంది. దీంట్లో కూడా నడచాల్సింది అయితే వస్తుందండి కొద్ది దూరం పోయిన తర్వాత. వరాహ నరసింహస్వామి. ఇక్కడ నరసింహస్వామి ముఖం వచ్చేసి వరాహ అంటే పంది అవతారంలో ఉంటుందండి. పైన చూస్తున్నారుగా. ఇప్పుడు 3 టెంపుల్ అయితే చూసాం, కింద 1, 4, మొత్తం 5 టెంపుల్ అయితే ఎగువ అహోబిలంలో మనకి ఈ వీడియోలో అయితే చూపించానండి. ఇక్కడ నుంచి అయితే మేము పైకి అయితే వెళ్తున్నామండి ఉగ్రస్తంభానికి. ఇది జ్వాల నరసింహస్వామి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, కాకపోతే మీకు ఈ వీడియోలో నేను ముందు చూపించాను. జ్వాల నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి 2 గంటలు పైకి అయితే ఎటువంటి స్టెప్స్ అయితే ఏమి ఉండవు, నడుచుకుంటే అయితే పోవాల్సిందే. ఈ వీడియోలో చూస్తున్నారు ఈ విధంగా రాళ్ళే మధ్యన సపోర్ట్ కోసం ఒక తాళ్ళు ఉంటాయండి పట్టుకోవడానికి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. షూస్ వేసుకొని కూడా వెళ్తుంటారు, కానీ కొద్దిగా మధ్యలో అయితే షూస్ ఇప్పి వెళ్ళాల్సింది వస్తుంది, ఎందుకంటే స్లిప్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో రస్తా, ఇంతకు భయంకరంగా అయితే ఉంటుందండి. లావుగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ అయితే నడవలేరు పైకి, కొద్దిగా ఇబ్బంది అయితే పడతారు. ఉగ్రస్తంభం అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి భక్త ప్రహ్లాదని నరసింహస్వామి హిరణ్యకశిపుని తన కాళ్ళ మీద వేసుకొని చీల్చిన ప్రదేశం అంటారు ఇది ఉగ్రస్తంభం. మొత్తానికైతే వీడియో తీయలేకపోయాను, మధ్యాహ్నం నాకు మొబైల్ పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేదండి, వర్షం పడుతుంది. ఈ పైకి ఎక్కిన తర్వాత ఇది ఉగ్రస్తంభం. ఈ స్తంభం నుంచి మళ్ళీ కిందికి రావడానికి ఐరన్ మెట్లు అయితే ఉన్నాయండి. దీని పక్కన కొన్ని చెక్క నిచ్చెన కూడా ఉంది, కానీ ఆ చెక్క నిచ్చెన కన్నా ఈ ఐరన్ మెట్లే ఎక్కండి వెళ్ళిన వాళ్ళు, కొద్దిగా సపోర్ట్ బాగుంటుంది. ఇక్కడ ఒక శ్రీచక్రం, ఒక ధ్వజస్తంభం అయితే ప్రతిష్ఠించారు. శ్రీచక్రం వీడియో అయితే మేము మొబైల్లో తీయలేకపోయినాం, వర్షం పడటం కారణంగా మొబైల్ని బయటికి తీయలేకపోయాం. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే దిగుతున్నారు కిందికి. ఇదేనండి ఫైనల్గా ఉన్న ఉగ్రస్తంభం. చుట్టూ కొండలు, మేఘాలు, పొగమంచు అయితే చుట్టుకుపోయింది. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. కొండ చివరి భాగానికి అయితే వచ్చాం. ఇదే ఉగ్రస్తంభం, ఇక్కడ జెండా కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలండి మేము. 2800 అడుగుల ఎత్తుమైన ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు 100 మంది ఎగువ అహోబిలానికి వెళ్తే ఇక్కడికి వచ్చేది చాలా తక్కువ మందేనండి. 100కు 10 మంది అయితే పైకి ఎక్కగలుగుతారు. అటువంటి ప్రదేశం ఇది. మీరు జీవితంలో మాత్రం మర్చిపోలేని అనుభూతి అయితే మీకు ఉంటుంది. డ్రోన్ విజువల్స్ దానిలో చూస్తే ఇంకా బాగుంటుంది. దీని గురించి పూర్తిగా ఇంకా బాగా స్టడీ చేసి చూడాలనుకుంటే మీరు కొన్ని విలేజ్ విహార్ అనే ఛానల్స్ అయితే ఉన్నాయి, ఓన్లీ ట్రావెలింగ్ వాళ్ళవి. వాళ్ళ ఛానల్ అయితే చూస్తే డ్రోన్ ద్వారా అయితే చూపించింటారు. ఫైనల్గా నేను ఈ వీడియోలో లాస్ట్ వీడియో అయితే కవర్ చేయలేకపోయానండి మీకు. ఉగ్రస్తంభం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ జాగ్రత్తగా 3 గంటలు అయితే పడుతుంది మనకు జ్వాల నరసింహస్వామి టెంపుల్ నుంచి ఈ స్తంభం వరకు వచ్చిపోవడానికి.
ఎటువంటి స్టెప్స్ అయితే ఉండవు. ఎలా వచ్చామో మళ్ళీ అలాగే వెళ్ళాల్సిందే అండి. ఇక్కడ పైన ఏమైతే దొరకవు. పైకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీరు ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకొని పోండి. ఇదే అండి ఉగ్రస్తంభం, ఫైనల్ ఉగ్రస్తంభం. చాలా బాగుంటుంది. వెళ్ళే వాళ్ళు తప్పకుండా వెళ్ళిరండి. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి. మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన వరకు అయితే కొన్ని వీడియోలు అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే నేను ఒక వీడియో పెట్టాల్సింది వచ్చింది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ నిచ్చెనే అండి నేను చెప్పింది. ఈ నిచ్చెన చాలా కొద్దిగా వర్షాకాలం కాబట్టి ఎలా ఉంటుందో మనమైతే చెప్పలేము. చూడండి క్లైమేట్ ఎట్లా ఉందో. అడవి మొత్తం చాలా పచ్చగా ఉంది వర్షాకాలం కాబట్టి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి ఉగ్రస్తంభం, స్వామివారి పాదాలు. ఇక్కడ శ్రీచక్రం అయితే ఉంటుంది. మొబైల్ ఇదే పాదాలు. ఈ వీడియో నచ్చితే